మీకు సమాజానికి సంబంధించి కరప్షన్ మీద కూడా కొట్లాడడం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? పర్మిషన్ కోసం వెళ్ళేసి హెచ్ఎండికి అప్లై చేసిన తర్వాత ఒక 1 month తర్వాత మాకు ఒక కాల్ వచ్చింది. మీకు ఎన్ఓసి ఇస్తేనే మీకు హెచ్ఎండి పర్మిషన్ వస్తుందండి, మీకు కంపల్సరీ ఎన్ఓసి కావాలి. ఎన్ఓసి కావాలంటే ప్రజల్లో కూడా ఇదంతా పట్టించుకోవట్లేదు అవును అనే ధోరణి వాళ్ళు సరే అని చెప్పి ఆయనకి ఇచ్చాను. ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత వెంటనే స్పాట్లో సైన్ చేశారు పేపర్స్ పైన. ఇన్స్పెక్షన్ కూడా రాలేదు. అధికారులు 2 అధికారులు కూడా పట్టించారు కదా. దగ్గర ఫస్ట్ కేసులో 4 అధికారులు సార్. ఇది అయిన తర్వాత కొద్ది రోజులకి మీ ఫైటింగ్స్ అవి చూసి కూడా కేటీఆర్ గారు ఏదో మాట్లాడారు అన్నట్టుగా విన్నాను. మనం ఫస్ట్ ఈ రోడ్డు ప్యాచ్ వర్క్స్ ఇవి చేసినప్పుడు డైరెక్ట్గా కేటీఆర్ సార్ ఫోన్ చేసేసి మాట్లాడారు. అధికార వ్యవస్థ ఎట్లా ఉందంటే రాజకీయ వ్యవస్థ ఇంకా దారుణంగా ఉంటుంది. నా ఆలోచన ఎట్లుందంటే నాకు చేతనంత వరకు నేను ప్రజలకి సేవ చేయాలనే దృక్పథంతోనే ఉన్నాను నేను. అది అధికారుల పని కదా అని పక్క నుంచి వెళ్ళిపోవడం, పబ్లిక్ లో కూడా అవేర్నెస్ లేదు కదా. మరి ఒక మున్సిపాలిటీ వచ్చే చేయని అవసరం లేదు సార్. మనం పని చేసుకోవాలంటే మన ఇంటి ముంగట చెత్త చెదారం ఉందనుకోండి, వీటన్నిటితో పాటు ఇంట్లో సపోర్ట్ ఎట్లా ఉంటుంది మీకు? చేస్తా ఉన్నా, ఫైట్కి వెళ్తా ఉన్నారు అన్ని విషయాల్లో. ఇంట్లో మాత్రం సార్ మా భార్య ఇలా నేను చేస్తున్నానంటే ఏంటి ఇష్యూ అంటే తను అడుగుతుంది, తను సజెషన్స్ ఇస్తుంటది. అలా కాదు మనం ఇలా చేయాలి, ఇలా చేస్తే ప్రజలకు మంచి జరుగుతుంది. నమస్కారం ఉపేంద్రనాథ్ రెడ్డి గారు. ఈ సిటిజన్ కౌన్సిల్ అనేది మీరు జాయింట్ సెక్రటరీనా? జాయింట్ సెక్రటరీ సార్. జాయింట్ సెక్రటరీ. దీని ద్వారా మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎంతమంది సభ్యులు ఉన్నారు దీంట్లో? దీంట్లో 8 members ఉన్నాం సార్ ఓవరాల్గా క్రియాశీలకంగా. బాడీ మాత్రం 8 members. మొత్తం ఓవరాల్ సభ్యులు వచ్చేసి 500 చేరుకున్నారు. మెయిన్ యాక్టివ్గా పనిచేసే వ్యక్తులు మాత్రము 8 members ఉన్నారు. 8 members ఆ బాడీ గవర్నెన్స్ బాడీలో 8 members పనిచేస్తూ ఉన్నారు. ఇంకా మీకు సమాజానికి సంబంధించి కరప్షన్ మీద కూడా కొట్లాడడం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎప్పుడు స్టార్ట్ చేశారు? యాక్చువల్లీ కరప్షన్ అనేది ఫస్ట్ మా కాలనీలో మేము హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడం కోసము, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలని చెప్పి పర్మిషన్ కోసం వెళ్ళాము. మేము పర్మిషన్ కోసం వెళ్ళేసి హెచ్ఎండికి అప్లై చేసిన తర్వాత ఒక 1 month తర్వాత మాకు ఒక కాల్ వచ్చింది. పర్మిషన్ అప్లై చేసిన తర్వాత ఎన్ఓసి కావాలని చెప్పేసి వాళ్ళే చేశారు. మనకి డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేశారు. మీ పేరు మీద కన్స్ట్రక్షన్ అప్లై చేసుకున్నారా అంటే అవును సార్ అన్నాం. అయితే మీరు వాళ్ళే కాల్ చేశారు. సరే ఏంటి సార్ చెప్పండి సార్ అంటే ఎన్ఓసికి రెఫర్ చేశారండి, మీరు ఒకసారి ఆఫీస్కి రావాలి అని చెప్పి అన్నారు. ఎందుకు సార్ ఎన్ఓసి దేనికోసం సార్ అన్నాను. అంటే మీకు చెరువు దగ్గరగా ఉందని చెప్పేసి అని రెఫర్ చేశారు. చెరువు మాకు చాలా దూరం ఉందండి, మా ల్యాండ్కి తర్వాత మేము ఉండేది లేఅవుట్లో ఉన్నాము. మా తర్వాత 23 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, దాని తర్వాత బఫర్ ఉంది, ఎఫ్టీఎల్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. మాకు దానికి అసలు చాలా దూరం ఉంది, ఎందుకోసం సార్ అని చెప్పి అడిగారు. లేదంటే మీరు రావాలి ఆఫీస్కి వచ్చి మాట్లాడండి, ఇవన్నీ ఫోన్లలో కాదు అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి వెళ్ళి కలిసాను. కలిసిన తర్వాత మీకు ఎన్ఓసి ఇస్తేనే మీకు హెచ్ఎండి పర్మిషన్ వస్తుందండి, లేకుంటే పర్మిషన్ రాదు మీకు. కాబట్టి మీకు కంపల్సరీ ఎన్ఓసి కావాలి. ఎన్ఓసి కావాలంటే మేము అడిగింది ఇవ్వాలి. సరే సార్ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చెప్పండి అని చెప్పేసాను. డైరెక్ట్గా అడిగేసాను నేను, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చెప్పండి. నాకు 5 lakhs ఇస్తే చేస్తానండి. ఏంటి సార్ ఒక ఎన్ఓసికి 5 lakhs ఏంటి సార్ అని అడిగాను. అంటే నేను ఒక్కరిని కాదండి, నేను నాకు డిఈ గారు ఉంటారు, ఈ గారు ఉంటారు, ఇట్లా అందరికి ఇచ్చుకుంటూ వెళ్ళాలి మేము. నేను ఒక్కరిని తీసుకునేది ఏం కాదు, కంపల్సరీ అక్కడ నుంచి అందరి చేత చేయించుకోవాలి. తర్వాత మీకు రెవెన్యూ డిపార్ట్మెంటు సర్వేయర్కి వెళ్తుంది, ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తుంది, అక్కడ కూడా క్లియరెన్స్ రావాలి, జాయింట్ ఇన్స్పెక్షన్ చేయాలి మేమంతా అని చెప్పి అన్నారు. సరే సార్ అట్లయితే నేను తెచ్చుకోలేను, నేను ఒక చూసి చెప్పగలుగుతానంటే ఎంత చెప్పండి ఇప్పుడే చెప్పండి అన్నారు. సరే సార్ ఒక 50,000 ఇస్తాను. లేదు అలా ఎలా అవుతుంది, 50,000కి ఎలా చేస్తారు అది అసలు, నేను చాలా జెన్యూన్ అడిగాను. లేదు లాస్ట్ మీరు 3 lakhs ఇవ్వండి అన్నారు. సరే సార్ అని చెప్పేసి నేను లేచి వచ్చాను. లేచి వచ్చిన తర్వాత నేను వెళ్ళి ఏసీబీ వాళ్ళని కలిసాను. అప్పుడు ఏమనిపించింది మీకు? అంటే మరి ఇంత దారుణంగా డైరెక్ట్గా ఆఫీసులకు పిలిపించుకొని సంబంధం లేకుండా వెళ్తే వేరు, సంబంధం లేకుండా ఒక డిపార్ట్మెంట్ వాళ్ళకి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది సార్. అది వాళ్ళు రెఫర్ చేయడం ఫస్ట్ వీళ్ళకి ఏమి, తర్వాత హెచ్ఎండి రెఫర్ చేసిన తర్వాత వాళ్ళకు కూడా పర్సెంటేజ్ ఉంటుందని అనుకుంటున్నాను నేను. రెఫర్ చేసిన తర్వాత అంతేగా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఫోన్ చేసి పిలిపించుకోవడం. ఇప్పుడు ఎలా ఉంటుంది, వాళ్ళకు రెఫర్ చేశారనుకోండి, వాళ్ళు రావాలి, ఇన్స్పెక్షన్ చేయాలి.
ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత అక్కడ జెన్యున్ రిపోర్ట్ ఏముందో వాళ్ళు పంపించాలి. మనల్ని పిలిచి మాట్లాడాల్సిన అవసరం అవసరం లేదు. లేదు, ఏమైనా ఉంటే రాంగ్ ఉంటే పిలిచి ఇట్లా ఉందని చెప్పాలి. ఆ షార్ట్ ఫాల్ రాస్తే అప్పుడు మనం వెళ్తాము, మనం వెళ్ళేసి అడుగుతాం షార్ట్ ఫాల్ రాసినప్పుడు ఎందుకు సార్ షార్ట్ ఫాల్ రాశారు, అసలు నాకు చెరువు ఉన్న ప్రాంతానికి అసలు సంబంధం లేదు కదా అనేది మనము ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. మనం అప్పటికి వాళ్ళు సాటిస్ఫై కాకుండా వాళ్ళు రాస్తే మనం సర్వే చేయిస్తాము, మనం సర్వే రిపోర్ట్ ఇస్తాము, మనం అదేదో చేయించుకుంటాము చేసేసి. అసలు ఆర్టీఆర్ కింద దీనిలో ఉన్న రూల్ ఏంటి, దీనికి ఎంత దూరంలో ఉండాలి అనేది మనం ప్రైవేట్ సర్వేనైనా పెట్టి చేయించేస్తాము. ఆ సిస్టమ్ ఇక్కడ నడుస్తలేదు. వాళ్ళే మనకు ఏదో ప్రజల వద్దకు పాలన అంటారు చూసారా, అలా ప్రజల వద్దకు అధికారులు లంచాల కోసం వాళ్ళే ఫోన్ చేసి పిలిపించుకుంటున్నారు. సరే వెళ్ళి కలిసిన తర్వాత అమాట జరిగింది. నేను ఏసీ వాళ్ళని అప్రోచ్ అయిన తర్వాత ఏం జరిగిందండి అన్నారు. ఇదే విషయం చెప్పాను, ఇలా జరిగింది సార్ అని చెప్పేసి. అంటే సరే మీరు కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి అన్నారు. సార్ నేను కంప్లైంట్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఫస్ట్ మాట్లాడమన్నారు వాళ్ళు. నేను మాట్లాడాను. వెళ్ళినప్పుడు క్యామ్ తీసుకెళ్ళమన్నారు. ఏమి మొబైల్లో పెట్టేసుకొని మాట్లాడాను ఆన్ చేసేసి. మాట్లాడితే ఇక్కడ కాదు బయట కలుద్దామన్నారు. బయట ఇక్కడ మణికొండకు వచ్చారు వాళ్ళే. మణికొండలో కేఫ్లో కూర్చొని మాట్లాడాం బేకరీలో. మాట్లాడితే సరే అని చెప్పి అలా అడిగారు. స్పాట్లో అమౌంట్ ఇస్తుంటే కూడా 1 lakh ఇస్తుంటే కూడా తీసుకోలేదు. మళ్ళీ బయట కదా కెమెరాలు అవే ఉన్నాయి, ఇక్కడ కాదు మీరు కార్లోకి రండి అని చెప్తున్నారు. అది రికార్డ్ అవుతుంది. ఆయన కార్లోకి వెళ్ళి కార్లో కూర్చోబెట్టుకొని కార్లో తీసుకున్నారు అమౌంట్. గేర్ దగ్గర పెట్టమని చెప్పేసి అన్నారు. చిన్న బాక్స్ మాదిరి దాంట్లో అక్కడ పెట్టమని చెప్పేసి అన్నారు. అంటే అంత కేర్ఫుల్ ఉన్నారు. మళ్ళీ తీసుకునే విధానంలో కూడా చాలా జాగ్రత్తగా, ఇబ్బంది లేకుండా తీసుకోవడం చేయడము ఇట్లా. సరే అది అయిపోయిన తర్వాత అప్రోచ్ అయ్యాను. మళ్ళీ కొద్ది రోజులు కలవమన్నారు. కలిస్తే సర్వేర్ దగ్గరికి వెళ్ళమని చెప్పేసి అన్నారు. సర్వేర్ దగ్గరికి వెళ్తే సర్వేర్ అంటారు ఆయన, సార్ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు రెఫర్ చేశారు, అది మీకు కూడా తెలుసు, ఇది ఇక్కడ రెవెన్యూ పరంగా మీకు అంత ఐడియా ఉంటుంది, దానికి మాకు చాలా దూరం. అట్లా అవ్వదండి సర్వేర్. సరే మీకెంత కావాలి సార్? నాకు 50,000 కావాలన్నారు. సార్ 20 ఇస్తాను తీసుకోండి సార్. లేదండి 50 కావాలండి. సరే అని చెప్పేసి నాకు డబ్బులు లేవు సార్ అని చెప్పేసి గూగుల్ పే కొడతాను, గూగుల్ పే కొట్టేయండి అన్నారు. అంటే లంచాన్ని కూడా అంత భయపడకుండా అధికారికంగా తీసేసుకుంటున్నారు వాళ్ళు. అంటే అది దొరికిపోతామే మనము. యాక్చువల్లీ డబ్బు తీసుకునేది కనపడదు యాక్చువల్లీ చాలా వరకు. డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ కొట్టమని చెప్పేసి అడుగుతున్నారంటే అంటే ఎక్కడికి అధికారుల్లో భయం అనేది లేదు. మమ్మల్ని ప్రజల్లో కూడా ఇది వెళ్ళిపోయింది, ప్రజల్లో కూడా ఇదంతా పట్టించుకోవట్లేదు అవును అనే ధోరణి వాళ్ళకు ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు వాళ్ళ పని కావాలంటే కంపల్సరీ మనం చెప్పింది వింటారు. మనం ఎంతైనా అడగచ్చు, డిమాండ్ చేస్తున్న దానికి వచ్చారనమాట. ఇంకా రాజ్యాంగంలో కావచ్చు ఇవన్నీ ఇంకా అవన్నీ సెకండ్ సార్, అవన్నీ వెళ్ళిపోయి తర్వాత ఎక్కడో ఉన్నారు. అవును. తర్వాత ఏం జరిగింది అప్పుడు అని సరే అని చెప్పి ఆయనకి ఇచ్చాను. ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత వెంటనే స్పాట్లో సైన్ చేశాడు పేపర్స్ పైన. ఇన్స్పెక్షన్ కూడా రాలేదు. స్పాట్లో సైన్ చేశారు ఆయన. సరే ఇవి తీసుకెళ్ళి మళ్ళీ ఎంఆర్ఓ గారికి అప్రోచ్ అయ్యాం. ఎంఆర్ఓ గారు మాత్రం ప్రాపర్గా అలా అవ్వదండి అతనే చెప్తున్నాడు. మా సర్వేర్ గురించి నాకు తెలుసు, మీరు ఆఫీస్లో ఇవ్వండి, నేను ఎంక్వైరీ చేసుకుంటాను, రికార్డ్స్ అని వెరిఫై చేసుకుంటాను, చేసుకున్న తర్వాత రిపోర్ట్ నేను డైరెక్ట్గా వాళ్ళకి ఇచ్చేస్తాను అని చెప్పి అన్నారు ఎంఆర్ఓ. ఇప్పుడున్న ఎంఆర్ఓ గారు కొద్దిగా జెన్యున్గానే మాట్లాడారు ఆయన. సరే మాట్లాడితే సరే సార్ అని చెప్పి ఆఫీస్లో ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఆయన నాకు ఎలక్షన్ డ్యూటీ ఉందండి అదే ప్రొలాంగ్ చేస్తూ వచ్చారు. వాటి నేనేమనుకుంటే ఆయన ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చెప్పలేక అని చెప్పేసి అని అనుకున్నాను నేను. సరే చేయడం అయితే ఒక 1 month తర్వాత చేశారు. ఫైల్ 1 month తర్వాత చేశారు. చేసి నేను వెళ్ళి ఆఫీస్కి పెడితే అయిపోయిందండి అని మళ్ళీ డైరెక్ట్ నా చేతికి ఇచ్చారు. అయిపోయిందండి, మేము ఎంక్వైరీ చేసుకున్నాము, అన్నీ క్లియర్గా ఉన్నాయి, అసలు మీకు దానికి చాలా దూరం ఉంది, సంబంధం లేదు మీకు అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు ఆయన. అదే ఆ రిపోర్ట్ తీసుకెళ్ళి మళ్ళీ ఈ ఆఫీసర్కి ఇచ్చాను నేను ఇరిగేషన్లో. ఇరిగేస్తే ఆయన అప్పుడు మళ్ళీ ఇచ్చిన తర్వాత నాకు మిగతా బ్యాలెన్స్ అమౌంట్ కావాలా అనేసి అన్నారు. సరే నేను వెళ్ళి మళ్ళీ కలిసాను సార్ వాళ్ళు. కలిస్తే సరే మీరు రమ్మన్నారు కదా వెళ్దాము, మేము వస్తాం మీతో పాటు అని అన్నారు. మేము వెళ్ళేసి ఆఫీస్ దగ్గర పోస్తే ఆఫ్టర్నూన్ 2 o'clock వెళ్తే మాకు మీటింగ్లో ఉన్నామని చెప్పి అట్లనే 6:30 వరకు చేశారు. 6:30కి వెళ్తే నాలాంటి అక్కడ దాకా ఆఫీస్ దగ్గర ఎంక్వైరీ చేస్తే నాలాంటి బాధితులు ఎంతమంది అక్కడ ఒక వ్యక్తి 10 లక్షలు పట్టుకొని వచ్చారు. ఇట్లా చాలా మంది బాధితులు అక్కడ. అంటే ఎవరు కూడా ఏమనుకుంటున్నారు సిస్టంలో మనం ఎందుకు పోతే మన పని ఆగిపోతుంది, వాళ్ళు అడిగింది ఇచ్చేస్తే కనుక మన పని నడిచిపోతుంది కదా అనే దాంట్లో ధోరణిలోకి వస్తున్నారే తప్ప ఎందుకు మనం క్వశ్చన్ చేయకూడదు, మనం ఎందుకు డబ్బులు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలనేది లేదు. చాలా మంది భయపడుతున్నారు. యాక్చువల్లీ ఆ భయాన్ని వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు, వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు వీళ్ళు. అధికారులు 2 అధికారులు కూడా పట్టించారు కదా దగ్గర ఫస్ట్ కేసులో 4 అధికారులు సార్.
ఫస్ట్ కేసులో ముగ్గురు గెజిటెడ్, ఒక నాన్ గెజిటెడ్ ఒకే కేసులో. ఇది ఇప్పుడు మనం డిస్కస్ చేసిన కేసు ఇది. ఇది అయిన తర్వాత కొద్ది రోజులకి మాకు వాటర్ ప్రాబ్లం ఉంది, వాటర్ సమస్య ఉంది ఇక్కడ మణికొండలో. ఈ ప్రాబ్లం ఇక్కడ ఏం జరుగుతుందంటే హెచ్ఎండబ్ల్యూఎస్ వారి ఇష్టానుసారము చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే మీకు కనెక్షన్ కావాలంటే మినిమం ఒక 3/4 కనెక్షన్ కావాలంటే కనుక ఒక 20,000 ఇవ్వాలి. 1 ఇంచ్ కనెక్షన్ కాబట్టి 50,000 ఇవ్వాలి. ఏమి మధ్యలో వాళ్ళ ఎంప్లాయీస్ మీడియేటర్స్ మధ్యలో చిన్న చిన్న అయితే వాళ్ళు అడగారు, వాళ్ళ కింద ఎంప్లాయీస్ అయితే అడిగిస్తారు, తీసుకుంటారు వాళ్ళు. వీళ్ళదంతా హై లెవెల్ బిల్డర్స్ది, అంతా ఏదైనా మోర్ దాన్ ఒక 2 lakhs నుంచి 1 crore వరకు. నేను దాంట్లో ఒక విషయం విన్నాను. ఏం విన్నానంటే ఇక్కడ ఉన్న అఫీషియల్స్ ఇప్పుడు నార్సింగ్ దగ్గర ముప్పా వాళ్ళు బిల్డర్స్ కట్టారు, ఒక పెద్ద ప్రాజెక్టులు కట్టారు. అక్కడ ఉన్న లోకల్ కౌన్సిలర్ గారు చెప్పారు నాతో, ఉషారాణి గారు అని చెప్పేసి ఆవిడ చెప్పారు. ఆవిడ ప్రజల కోసం అని చెప్పి ఒక మాస్ ఏరియాలో మున్సిపల్ ఫండ్స్ తో ట్యాంక్ కట్టించారు ఆవిడ. ఎన్నో రోజులు పోరాటం చేసి కట్టిస్తే ఆ వాటర్ ప్రజలకు ఉపయోగపడకుండా ఆ ట్యాంక్ నుంచి డైరెక్ట్ గా ఈ గేటెడ్ కమ్యూనిటీకి తీసుకెళ్లిపోయారు పైప్ లైన్ మొత్తం. ఆ పైప్ లైన్ అది మా నోటీస్కి వచ్చింది, మేడం చెప్పారు. ఒకరు ఈ విషయాలు టాపిక్స్ మాట్లాడుతుంటే విషయం తెలిసింది. మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టారు. నేను కౌన్సిలర్ అయ్యి కూడా అంటే నాకు అదే అనిపించింది, ప్రజాప్రతినిధులే ఇంత ఇబ్బంది పడుతుంటే ఈ ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులే ఇంత ఇబ్బంది పడుతుంటే కొంతమంది, ఇంకా మనం సామాన్య ప్రజలు ఏమి వీళ్ళు ఎలా చూస్తారనేది నాకు అర్థం కాలేదు. ఇంకా సిస్టమ్ మొత్తం కరప్ట్ అయిపోయింది కంప్లీట్ కరప్ట్ అయిపోయింది. జనాలకి సామాన్యులకి అందాల్సినవి కూడా అందట్లేదు. మరి దాని ఆ సొల్యూషన్ లో భాగంగా నేను ఆలోచించి మాట్లాడిన తర్వాత నాకు అదే అనిపించింది. ఇప్పుడు ఒక కనెక్షన్ తీసుకోవాలంటే వారి దగ్గరికి పైపు లేకుంటే డెవలప్మెంట్ ఛార్జెస్ కింద ఛార్జ్ చేస్తారు. ఛార్జ్ చేసేసి వాళ్ళకి కనెక్షన్ ఇస్తారు, పైప్ లైన్ తీసుకెళ్ళి సపరేట్ గా. ఇట్లా ఒక ట్యాంక్ నుంచి తీసుకెళ్లరు. అప్పటికి ఇక్కడ ఏం జరుగుతుందంటే మన మణికొండ ప్రాంతంలో మెగా వాళ్ళు 60 కోట్ల రూపాయలు, మణికొండ వరకే 60 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యింది. ఈ పైప్ లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన పైప్ లైన్ వేయడానికి, ట్యాంక్స్, రిజర్వాయర్స్ కన్స్ట్రక్షన్ కి, వీటి కోసం అని చెప్పేసి ఫండ్ అలాట్ అయింది. వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అలాంటి మెగా వాళ్ళ చేత అక్కడ వాళ్ళ ఫండ్ ఉంది. ఓవరాల్ చెప్పాలంటే 1200 కోట్లు శాంక్షన్ అయింది ఓవరాల్ గా మున్సిపాలిటీస్ అందరికి కలిపి. అంత ఫండ్ అలాట్ అయ్యి ఒక సైడ్ వాళ్ళు చేస్తుంటే మళ్ళీ వాళ్ళ చేత వీళ్ళు ఛార్జెస్ తీసుకోవాలి కదా. ఇంత పెద్ద అపార్ట్మెంట్ కి దాదాపు 4 crores వరకు ఛార్జెస్ పడతాయి, డెవలప్మెంట్ ఛార్జెస్. ఇది వీళ్ళ జోబులోకి వెళ్ళిపోయింది. మెగా కన్స్ట్రక్షన్ చేత పైప్ లైన్ ఇచ్చేసారు డైరెక్ట్ గా వాళ్ళకి. ఇది జేబులోకి వెళ్ళిపోయింది, మెగా వాళ్ళ చేత ఇచ్చేసారు. అది ఎవరికి తెలియదు. అది యాక్చువల్లీ ఇవన్నీ ఏంటంటే మనం విత్ ఎవిడెన్స్ ఇవన్నీ ఎక్కడ వీళ్ళు వేసిన దాంట్లో ఎక్కడైనా డెవలప్మెంట్ ఛార్జెస్ అనేవి లేవు అసలు ఇక్కడ వీళ్ళకి. ఇట్లా చాలా మంది, ఒకటి కాదు ఇలా చాలా ఉన్నాయి. ఇట్లా కోటాను కోట్లు వాళ్ళ జోబులోకి వెళ్తున్నాయి. మేము వెళ్ళి హైర్ అఫీషియల్స్ మాట్లాడితే, ఎండి గారితో మాట్లాడితే, ఎక్కడ ఉందండి మాకు అసలు శాలరీలు ఇచ్చేదానికే సరిపోతలేవు, మాకు వచ్చే ఎలక్ట్రిసిటీ బిల్లు వచ్చేసి ఖర్చులు కానీ ఇవన్నీ కలిపితే కనుక 100 కోట్ల పైన అవుతుంది. ఇంకో 100 కోట్లు. మీరు చూసింది 31. అవును, అట్లాంటి చాలా ఎన్నో ఉన్నాయి ఈ సరౌండింగ్ అంతా అదే కదా. మొత్తం ఎన్నో అపార్ట్మెంట్స్ ఏమి అంటే ఆ ఒక్క చోటే ఇట్లా ఉంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయో ఇక్కడ. ఏమి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్, ఇలా చాలా ఉన్నాయి సార్ ఇక్కడ. ఎండి గారు ఏం చెప్తారంటే సిస్టమ్ మారాలంటారు. సిస్టమ్ ఎట్లా మారుతారు? మనిషి మారితేనే సిస్టమ్ మారుతుంది. మనిషి మారుకుంటే సిస్టమ్ ఎలా మారుతుంది? మనిషిలో రావాలి, నేను మారాలి అనేది మనిషికి రావాలి. నేను జీతం తీసుకుంటున్నా కాబట్టి వీలైనంత వరకు ప్రజలకు మంచి చేయాలి. ఏమి మనం వచ్చాం కాబట్టి ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన వాళ్ళలో ఉండాలి. స్ఫూర్తిరెడ్డి గారు దీంట్లోనేనా? స్ఫూర్తిరెడ్డి గారు ఈ హెచ్ఎండబ్ల్యూఎస్ దాంట్లోనే సార్. వాళ్ళ శిష్యులు ఉన్నారు నవీన్ అని చెప్పేసరి. ఈ చిన్న చిన్న కనెక్షన్ చెప్పాను కదా, ఇప్పుడు మా కాలనీ సమస్య చెప్పాను కదా మీకు. కాలనీలో కనెక్షన్ల కోసం పంపిస్తే కనుక మాకు మెయిన్ లైన్ అయిపోయింది, కానీ కాలనీ వరకు లైన్స్ అయిపోయి మెయిన్ లైన్ కనెక్ట్ చేయలేదు మాది. చాలా రోజులు అడుగుతున్నాం, మేడం వాటర్ లేక ఇబ్బంది పడుతున్నాము, మాకు కనెక్షన్ ఇచ్చేసి మాకు వాటర్ ఫెసిలిటీ ఇవ్వండి అని చెప్పేసి అంటే, చేస్తామండి చేస్తాం, మాకు పైనుంచి రావాలి అప్రూవ్స్, వాటర్ అలాట్మెంట్ అవ్వాలి మాకు, ఇవన్నీ చెప్తున్నారు. అలా చెప్పుకుంటూ నెట్టుకుంటూ 6 to 7 months అయిపోయింది. ఇంకా ఎన్ని రోజులని ఇలా చేస్తారు మేడం మీరు, మాకు ఇబ్బందులు అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది, కాలేజీలో అందరూ క్వశ్చన్ చేస్తున్నారు అని చెప్పి అడిగాం. సరే మీరు ఇప్పుడు వెళ్ళి అప్లై చేసుకోకండి అని చెప్పేసి అన్నారు. అప్లై చేసుకోండి, ఇప్పుడు వెళ్ళి కలిస్తే అతను నవీన్ అనే అతను ఇట్లా ఇంత ఇవ్వాలి, మీరు ఇంత ఇస్తేనే ఇట్లా చేస్తాము, ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుంది మీరు అని చెప్తున్నారు. సరే అని చెప్పేసి దగ్గర నియర్లీ 20 lakhs వరకు ఇచ్చాను కాలనీ నుంచి. అయింది. ఇది ఇట్లే పెరిగిపోతుంది ఇంకా ఏమి, కానీ మాకు వాటర్ ఏం వస్తలేవు, కనెక్షన్లు ఏం పెరుగుతున్నాయి, వాటర్ ఏం వస్తలేవు. ఒక 5 days ఇదే సమస్య పోయి మళ్ళీ చెప్పాను ఏసీ వాళ్ళకి, ఇలా కనెక్షన్లు బ్రైబ్ తీసుకుంటున్నారు, కనెక్షన్లు ఇస్తున్నారు, మాకు వాటర్ వస్తలేవు సార్, ఇవన్నీ ఏంటి అసలు ఈ అరాచకం అర్థమవుతలేదు, ప్రజలకు వాళ్ళు సేవ చేయాల్సింది పోయి వాళ్ళకి కావాల్సింది మేము ఇస్తున్నా కూడా ఇంకా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు,
అని చెప్పి కంప్లైంట్ ఇచ్చాం. సరే అండి, మీరు ఈసారి మిమ్మల్ని అట్లా అడిగినప్పుడు మా వచ్చి మళ్ళీ ఒకసారి మీరు కంప్లైంట్ ఇవ్వండి, మేము వస్తామని చెప్పి. అప్పటికి మీ ఉదంతాలు కూడా 1-2 బయటకు వచ్చి ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయి. అప్పటికే 20 lakhs చాలా కనెక్షన్ తీసుకున్నాం, 20 lakhs వరకు ఇచ్చాం మేము. తర్వాత మళ్ళీ వెళ్ళి అప్రోచ్ అయితే వేరే కనెక్షన్ల కోసం ఇప్పుడు జిఎం గారు వీళ్ళంతా మారారండి, కొత్త వాళ్ళు వచ్చారు. ఇప్పుడు మొన్నటిదాకా ఓన్లీ డీజీఎం మేనేజరే తీసుకునే వాళ్ళు, ఇప్పుడు జిఎం గారికి కూడా ఇవ్వాలని మొదలుపెట్టారు. మళ్ళీ పెంచి టారిఫ్ పెంచేశారు అనమాట. ఎంత పెంచారు? మళ్ళీ అప్పటిదాకా 40 అట్లా తీసుకుని 50 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. చేసి ఇట్లా ఇస్తేనే అవుతుంది సార్ అని చెప్పి డైరెక్ట్ చెప్పేస్తున్నాడు అతను. సరే అని చెప్పి ఆ రికార్డింగ్ తీసుకెళ్ళేసి నేను ఏసీ వాళ్ళకి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత సార్ వాళ్ళు రావడం జరిగింది, వాళ్ళు డబ్బులు ఇచ్చారు, పట్టుకున్నారు, కేసు అయింది అప్పుడు వాళ్ళ మీద. అప్పుడు తీస్తే రాత్రి నాకు 12:30-1 వరకు కాల్స్ వస్తున్నాయి. మా అపార్ట్మెంట్లో ఇది జరిగింది, మా అపార్ట్మెంట్లో ఇది జరిగింది. ఏం జరిగిందని అడిగాను. ఇక్కడ ఈ సరౌండింగ్లో అన్అఫిషియల్గా 2 ఇంచ్ లైన్ వేసారంట. ఒక అంటే లీగల్ ఇల్లీగల్. లీగల్గా మీకు 1 ఇంచ్ వస్తే, ఇల్లీగల్ కనెక్షన్ కావాలంటే కనుక మాకు 10 లక్షలు ఇవ్వండి. ఈ మున్సిపాలిటీ పెద్దలు, మున్సిపాలిటీ ఎవరైతే రాజకీయ పెద్దలు ఉన్నారో వాళ్ళు వెనక నుంచి నడిపిస్తున్నారు అఫిషియల్స్తో మాట్లాడేసి. అట్లా చాలా ఉన్నాయి తీసుకుంటే. నిజంగా చిత్తశుద్ధి ఉంటే విజిలెన్స్ వాళ్ళని రమ్మని చెప్పండి, ఒక్కసారి అన్ని అపార్ట్మెంట్ తిరుగుదాం. ఎన్ని వీళ్ళు చేసిన దౌర్భాగ్యమైన పనులని బయటపడతాయి. ప్రజలు ఇప్పుడు నీరంతా మీరే తీసుకెళ్ళిపోతే ఇట్లా ఇల్లీగల్ కనెక్షన్లు ఇచ్చుకొని లీగల్గా డబ్బులు కట్టి లక్షల ఫీజు కట్టి తీసుకున్న పరిస్థితి ఏంటి? మీరు ఇంకొకటి 55 KLకు బిల్ వేస్తున్నారు సార్ మినిమం. వాళ్ళు ఇచ్చే వాటర్ ఏమో 27 KL. అదేంటండి? అదే నేను అడిగాను. ఇప్పుడు కరెంట్ బిల్ ఉంది, కరెంట్ బిల్ వచ్చేసి మనకు 50 యూనిట్ల వరకు ఒక రేట్ ఉంటుంది టారిఫ్. దాని తర్వాత నుంచి 1 యూనిట్ కాస్ట్ పడుతూ పోతుంటది. వీళ్ళ సిస్టమ్ అలా లేదు. 55 మినిమం అంటున్నారు, వచ్చే వాటర్ ఏమో 27 KL మించి ఇస్తలేరు, 55కు ఛార్జ్ చేస్తున్నారు. అంటే మీరు 27 ఇచ్చేటప్పుడు 27 మా సిస్టమే అట్లా ఉందండి, మా బోర్డే అట్లా ఉంది అంటారు. మీరు కాబట్టి పైకి పోయి అడగండి అంటారు. ఏదన్నా అడగండి, పైకి పోయి అడగండి అంటారు. అంటే మీకు తప్పు చేసే వాళ్ళు తన మన అని భేదం లేదా మీకు? లేదు సార్, ఎవరు మన అనేది ఏం లేదు సార్, తన అనేది ఏమి లేదు. ఎందుకంటే ప్రజలు ఇబ్బంది పడకూడదు. ఎవరొకరు ముందుకు రావాలి. మనం చాలా మంది ప్రజలు అడిగారు, సార్ మీరు ఇలాంటి వాళ్ళు రావాలి సార్ రాజకీయాలకి, మీరు ఇలాంటి వాళ్ళు వస్తేనే బాగుంటుంది మాకు అని చెప్పేసి అన్నారు. మనము ప్రజలకు సేవ చేయాలా అనేది కంపల్సరీ మన రక్తంలో ఉండాలి, మనలో ఉండాలి. అంటే మనం ఎంతసేపు ఉన్న ప్రజలు ఎట్లా వస్తూ ఆలోచిస్తున్నట్టు వచ్చేవాళ్ళు రాజకీయాల్లోకి ఎవరు వచ్చినా కూడా సార్, వచ్చిన తర్వాత ఏదో మంచి ఆదాయం తెచ్చి పెట్టే పదవి అన్నట్టుగానే అనుకుంటున్నారు. కానీ ప్రజలకు సేవ చేద్దాం అనే నాయకులు 30% మించి లేరు సార్. ఒకవేళ మీకు ఎట్లాంటి ఒపీనియన్ ఉంది రాజకీయాల మీద? సార్ నాకంటూ అవకాశం వస్తే ఖచ్చితంగా ప్రజలకు సేవ చేస్తాను సార్. నాకు అవకాశం వస్తే రాజకీయాల్లో నాకు అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తాను. మీ ఫైటింగ్స్ అవి చూసి కూడా కేటీఆర్ గారు ఏదో మాట్లాడారు అన్నట్టుగా విన్నాను. అవును సార్, మనం ఫస్ట్ ఈ రోడ్డు ప్యాచ్ వర్క్స్ ఇవి చేసినప్పుడు డైరెక్ట్గా కేటీఆర్ సార్ ఫోన్ చేసేసి మాట్లాడారు. చాలా మంచి పని చేస్తున్నావమ్మా, నువ్వు నీ సొంత ఫండ్స్ పెట్టేసి చేస్తున్నావు అంటే కనుక చాలా మంచిది ఇట్లా అని చెప్పేసి అని అన్నారు సార్ కూడా అప్పుడు. ఎందుకంటే ఇప్పుడు వాస్తవానికి అలా అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఉన్న వాళ్ళే ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు చాలా మంది నిందలు ఉంటాయి పాలిటిక్స్లో ఉన్నప్పుడు, అంటారు సార్ ఖచ్చితంగా ఆయన ఇన్ని కోట్లు తిన్నారు అన్ని కోట్లు తిన్నారు అని చెప్పేసి అని అంటారు. అది వాస్తవం మనం చూడలేదు కాబట్టి మనకు తెలియదు. కానీ ఆయనలో ఉన్న ఆలోచన అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఉంది కాబట్టి నాలాగా అభివృద్ధి చేయాలని నాకున్న ఆలోచన ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి ఇంకా ఎంకరేజ్ చేయడం అన్నది ఒక రకంగా ఉత్సాహపరచడమే. ఆయన మీకు ఉత్సాహం కలిగింది? అది అధికార వ్యవస్థ ఎట్లా ఉందంటే రాజకీయ వ్యవస్థ ఇంకా దారుణంగా ఉంటుంది. కంపల్సరీ సిచ్యువేషన్ అయినా సరే వెళ్ళాలనుకుంటున్నారు అవకాశం వస్తే. సార్ ఇప్పుడు నా ఆలోచన ఎట్లుందంటే, ముందర బురద ఉంది, ఆ బురదను క్లీన్ చేయాలంటే ఎవరో ముందుకు వెళ్ళాలి కదా కంపల్సరీ. ఇప్పుడు ఆ బురద ఉందని భయపడి నేను కాలేయకుంటే ముందుకైతే వెళ్ళలేను కదా. ఆ బురదను క్లీన్ చేస్తేనే ముందుకు వెళ్ళగలుగుతాను నేను అనే ఆలోచన నాది. నాకు చేతనంత వరకు నేను ప్రజలకి సేవ చేయాలనే దృక్పథంతోనే ఉన్నాను నేను. కానీ ఇప్పుడు మీరు చెప్పింది ఏదో ఒక గుంట ఉందో లేదే ఉంది, అది అధికారుల పని కదా అని పక్క నుంచి వెళ్ళిపోవడం ఇలా చేస్తూ ఉన్నారు పబ్లిక్ అంతా. పబ్లిక్లో కూడా అవేర్నెస్ లేదు కదా మరి. అవును, ఆ అవేర్నెస్ తేవాలి సార్. తేవాలంటే ఎవరొకరు ముందుకు రావాలి. పిల్లి మెడలో ఎవరొకరు గంట కట్టాలి. ఇప్పుడు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నా అనుకుంటుంది, ఎవరు చూడట్లేదని అనుకుంటుంది. అది మనం వెళ్ళి గంట కడితేనే కదా తెలుస్తుంది మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అనేది. అలా మనం ముందుకెళ్ళేసి చేస్తేనే ఒక పని చేసి చూపించాలి. జనాల్లో కూడా అవేర్నెస్ తేవాలి. అదే నన్ను ఇంతకుముందు చెప్పాను మీకు. నేను ఒక మున్సిపాలిటీ వచ్చే చేయని అవసరం లేదు సార్. మనం ఒక పని చేసుకోవాలంటే మన ఇంటి ముందర, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటి ముంగట చెత్త చెదారం ఉందనుకోండి,
ఎంతసేపు ఉన్నా పక్కన చెత్త అయితే వ్యక్తి రాలేదు, ఏమి ఆ ఆటో రాలేదు అనే దాంతో ఆలోచనలో ఉండి అట్లే వదిలేస్తే కుళ్ళిపోయి దోమలు దుర్గంధం రావడము, ఆ దోమలు మనల్ని కొట్టి మనకే రోగాలు రావడం అవుతుంది. అదే కానీ మన ఇంటి ముందర చెత్త మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అనే భావన ప్రతి ఒక్కరిలో వస్తే మున్సిపాలిటీ వచ్చి చేయాలన్న ఆలోచన అవసరం లేదు, గవర్నమెంట్ చేయాలన్న ఆలోచన కూడా ఏముండదు. ఏమి మనలో ఫస్ట్ మనకు అది వస్తే నికాసైన నాయకుని ఎంచుకుంటాం మనం. అంటే అప్పుడు ఆలోచిస్తాం, మన మైండ్తో ఆలోచిస్తాము. మన ఇంటి ముందర మనం శుభ్రంగా ఉంచుకుని మన సమాజాన్ని కూడా మనం శుభ్రంగా ఉంచుకోవాలి. అలా శుభ్రంగా ఉంచుకోవాలంటే సరైన నాయకుని ఎంచుకోవాలనేది ప్రజల్లో కూడా వస్తుంది. అప్పుడు బెస్ట్ కాంప్లిమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? నాకైతే కనుక మెయిన్ కేటీఆర్ సార్ చెప్పొచ్చు. నాకు నా కాలనీ వాళ్ళ సపోర్ట్ కానీ, తర్వాత ఇక్కడ చేసినప్పుడు అల్కాపూర్ టౌన్షిప్ వాళ్ళు కానీ చాలామంది పెద్ద వ్యక్తులు ఉన్నారు. అల్కాపూర్లో ఏంటంటే సార్ ఫస్ట్ పార్క్స్ అక్కడ కూడా ఇదే పరిస్థితి ఉన్నది. ఆ పార్కులన్నింటినీ నీట్గా ఒక సిస్టమేటిక్గా తీసుకొచ్చేసేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలనేసి 20 సంవత్సరాల క్రితమే కొంతమంది పెద్ద వ్యక్తులు, సూర్యనారాయణ రెడ్డి గారు కావచ్చు, ఎన్వి రావు గారు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే పెద్దలు ఒక 15 మంది ఉన్నారు అక్కడ. వీరందరూ ఆలోచించి వారి సొంత డబ్బులతో అప్పట్లోనే వాళ్ళు ఈ చెట్లు నాటడం కానీ, ఈ పార్కులు క్లీన్ చేసేసి ఒక కాంపౌండ్ వాళ్ళు ఏర్పరచడం కానీ ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. అప్పుడు ఒక అటరు అనే గ్రూప్ ఏర్పాటు చేశారు అల్కాపూర్ అంతటికి వాళ్ళు. ఇలా ఉన్నారు సార్ పెద్దలు. ఇప్పుడు వాళ్ళు వీళ్ళందరితో కలిసినప్పుడు నాకు కూడా అనిపించేది అనమాట, ఎవరికైనా ఇన్స్పైర్ ఎప్పుడైతే చూసి ఇన్స్పైర్ అవుతాం. ఇలాంటి పెద్దలందరూ ఉన్నప్పుడు వాళ్ళలాగా మనం ఎందుకు చేయకూడదు? సమాజంలో మంచి నేర్చుకోవాలి సార్, చెడు నేర్చుకోకూడదు. ఎవరైతే మంచి చేస్తున్నారో వాళ్ళని చూడాలి. ఇప్పుడు యువతల పక్క వచ్చి ఒక అతను పొలిటికల్గా ఉండేసి సంపాదించుకుంటుండు, లేదంటే కరప్షన్ చేసి సంపాదిస్తున్నారు, వాళ్ళని చూసి కాదు నేర్చుకోవాల్సింది. మనం మంచి ఎవరు చేస్తున్నారు, మనం సంపాదించే దాంట్లో ఇప్పుడు వాళ్ళు కూడా వేతన జీవులు. యాక్చువల్ వాస్తవం చెప్పాలంటే రిటైర్డ్ పీపుల్ వాళ్ళు ఆ టైంకి వాళ్ళకి వచ్చే పెన్షన్లో తీసేసి ఒక 30,000 పెన్షన్ వస్తే 30,000లో 1,000 5,000 వరకు వాళ్ళు ఖర్చు పెట్టేవాళ్ళు ధైర్యంగా ముందుకు వచ్చేసి. అలాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి మనం. ఈ మధ్యకాలంలో చూసాను తమిళనాడులో ఒక మహిళ, ఆమెకు రాష్ట్రపతి అవార్డు కూడా వచ్చింది. ఆమెకు వచ్చిన ఆదాయం మొత్తం అంతా ఇప్పటిదాకా కూలి చేసుకుంటూ ఊరు మొత్తం మొక్కలు నాటేసింది ఆవిడ. ఎవ్రీడే సాయంకాలం రావాలి, ఆమె వచ్చిన కూలితో మరుసటి రోజు ఎప్పుడన్నా ఒక రోజు రెస్ట్ తీసుకుంటే మొక్కలు నాటడం మొత్తం అంతా. అట్లా వనం చేసేసింది ఊరంతా మొత్తం ఆవిడ. ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్ని మీకు అనిపిస్తుంది. మనం ఏదో ఒకటి మనకు చేతనైనంత వరకు, ఈ భూమి మీద మనం ఉన్నంత వరకు మనకు చేతనైనంత వరకు మనం చేయాలి. వీటన్నిటితో పాటు ఇంట్లో సపోర్ట్ ఎట్లా ఉంటుంది మీకు? చేస్తా ఉన్నారు, ఫైట్కి వెళ్తా ఉన్నారు, అన్ని విషయాల్లో పెద్ద వ్యక్తుల మీద కూడా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంట్లో మాత్రం సార్ మా భార్య, మా మిస్సెస్ ఎవరైతే ఉన్నారో చాలా, సుజాత మా మిస్సెస్ పేరు, నాకు ఒకటే కూతురు. నా మిస్సెస్ ఫుల్ సపోర్ట్ సార్ నాకు ఇట్లాంటి వాటిల్లో. ఎప్పుడైనా నువ్వు వెళ్ళి ఈ పని ఎందుకు చేస్తున్నావు, డబ్బులంతా వృధా చేస్తున్నావు నువ్వు అని ఏ రోజు మాకు రాలేదు. ఎప్పుడైనా ఏదైనా పలానా ఇష్యూ ఉంది ఇలా నేను చేస్తున్నానంటే చేయి, ఓకే ఏంటి ఇష్యూ అంటే తను అడుగుతుంది, తను సజెషన్స్ ఇస్తుంటుంది. అలా కాదు మనం ఇలా చేయాలి, ఇలా చేస్తే ప్రజలకు మంచి జరుగుతుంది అని చెప్పేసి అని తను కూడా సజెస్ట్ చేస్తుంటుంది అనమాట. యాక్చువల్లీ వేరే చోట అయితే ఎట్లుంటుందంటే ఎవరి ఫ్యామిలీస్ ఎందుకు మనం సమాజానికి పెట్టాలి, మన ఇంట్లో మన పాపకు కొంచెం గోల్డ్ తీసుకుందాం, లేకపోతే కొంచెం ఫ్లాట్ కొందాం, ఇట్లా ఆలోచనలు ఉంటాయి. కానీ పెట్టు అని చెప్పగలిగే లేడీస్ చాలా తక్కువ మంది ఉంటారు. ఆ విషయంలో మాత్రం నా మిస్సెస్ గొప్పదనే చెప్పాలి. నాకు ఎప్పుడు వెన్నంటి సపోర్ట్ ఇస్తుంటుంది మొత్తం అంతా. నాకు ఎక్కడో చోట రాజకీయాల్లో కావచ్చు, మీ కుటుంబ నేపథ్యాల్లో ఎక్కడో చోట ఈ రాజకీయంగా పనిచేసిన దాఖలాలు కానీ, ప్రజా సంబంధించిన సమస్యల మీద పోరాడిన ఘటనగానే ఏమైనా ఉన్నాయా? ఎవరైనా? మా నాన్నగారు ప్రజా సమస్యల మీద ఊర్లో ఒక పెద్ద మనిషి లెక్క ఉండేవాళ్ళు. ఆయన పంచాయతీలు చేసేవాళ్ళు. మాకు ఉన్న పొలాలు దాన ధర్మాలు చేసి ఇప్పటికి కూడా మా తాతల పేర్ల మీద ఉన్నట్టు ఉన్నాయి. అలా మాకు ఊర్లో గుడి కట్టించడం కానీ, దైవభక్తి ఎక్కువ. అలాగే నేను కూడా ఇక్కడ మన వెంకటేశ్వర కాలనీలో గాయత్రి మాత ఆలయం కట్టించాను. సరస్వతి మాత, సుబ్రహ్మణ్య స్వామి, గాయత్రి మాత నేను ఆలయం కూడా కట్టించాను. తర్వాత నెక్నాంపూర్లో ఒక శివాలయానికి కూడా నేను ఫండ్ ఇచ్చేసి అక్కడ కూడా డెవలప్ చేశాను నేను. మాకు వంశపారంగా అంటే ప్రజలకు సేవ చేయడం అనే కాకుండా దేవుడి పరంగా కూడా మాకు ఆరాధన కానీ ఇవన్నీ ఉన్నాయన్నమాట మాకు. ఓకే, దాని నుంచి కూడా కంటిన్యూటీ. అవును సార్. ఎక్కడ ఎక్కువ మీకు ఎక్కడ సాటిస్ఫాక్షన్ కలుగుతుంది? అంటే ఏదైనా ఇష్యూ మీద ఫైట్ చేస్తున్నప్పుడా, లేదంటే ఫైట్ చేసిన తర్వాత సాల్వ్ అయినప్పుడు ఆనందమా, లేదా ప్రజల్లో మీరు అనుకున్న మార్పు ఏమైనా గమనిస్తున్నారా? మార్పు ఉంది సార్. ఒక ఇష్యూ పట్టుకొని మనం దాన్ని రిజాల్వ్ చేసినప్పుడు మనకు ఆత్మసంతృప్తి చాలా బాగుంటుంది సార్. అది ప్రజల కోసం మనం ఒక ప్రాబ్లం క్లియర్ చేయగలిగాము. అట్లీస్ట్ నేను యాక్చువల్లీ నిన్న కూడా కొన్ని కాలనీస్ విజిట్ చేశాను. నేను
ఇప్పుడు వాళ్ళకు లైట్స్ రావట్లేదని చెప్పారు అల్కాపూర్లో కొన్ని ఏరియాలో తిరిగాను. ఇవాళ వస్తానని చెప్పేసి అన్నాను వాళ్ళకి. నైట్ టైం వచ్చి చూస్తాను ఎక్కడెక్కడ లేదో నేను కన్సల్ట్ ఆఫీసర్ తీసుకెళ్తాను, ఇష్యూ నేను చేయిస్తాను, కంపల్సరీ వాళ్ళ చేతి చేయిస్తాను, చేయలేకపోతే నేను నా సొంత ఫండ్స్ పెట్టి చేయిస్తాను అని చెప్పాను, నాకు చేతనే సాయం. ఎందుకంటే పిల్లలు తిరిగేటప్పుడు చాలా ఇబ్బందులు పడతారు. అలా ఉన్న చోట మహిళలు ఇప్పుడు ఎన్నో జరుగుతున్నాయి, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాంటి వాటి నుంచి వీళ్ళని కాపాడాలి. మనకు చేతనైన సాయం. ఇప్పుడు నేను మొత్తం ఊరంతా బాగుపరచాలి, ప్రపంచం అంతా నేను బాగుపరచాలి. నాకున్న స్తోమతలో నాకున్న వరకు ఒక 10 లైట్లు 15 లైట్లు వేయించగలుగుతాను, నేను అంతవరకు చేయగలుగుతాను. ఫస్ట్ ఏం చేస్తున్నామంటే కన్సల్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాము, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం మనం, సరే చేయాలి ఫలానా చోట ఈ ప్రాబ్లం అని చెప్తున్నాము. ఒక సందర్భంలో అయితే కనుక రెస్పాండ్ అవుతారు, ఒకసారి 2 సార్లు రెస్పాండ్ అవుతున్నారు. మనం పదే రోజు ఇదే వచ్చి ఇదే చెప్తుంటాడు, మన డ్యూటీ మనకు తెలియదు అని మాట్లాడతారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తే మనం వెళ్ళి అడగాల్సిన అవసరం మనకు ఉండదు, ప్రజలు ఎప్పుడు అడగాల్సిన అవసరం ఉండదు. చేసే వ్యక్తి కూడా కింద ఎవరైతే ఎంప్లాయీ ఉంటారో అతని డ్యూటీ కూడా అతను సక్రమంగా చేస్తలేడు. కాబట్టి మనం చేసి అది నెరవేర్చినప్పుడు మనకు ఆత్మసంతృప్తి వస్తుంది సార్ మనకి. వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. ఎక్కడ కనపడినా కూడా వాళ్ళు కూడా విష్ చేస్తుంటారు, సార్ మీరు చాలా మంచి పని చేశారు సార్, ఆ రోజు నుంచి మాకు చాలా బాగుంది సార్ అని చెప్పేసరికి. ఈ మధ్యకాలంలో మేము ఒకసారి August 15th అల్కాపూర్లో గాంధీ పార్క్లో ప్రోగ్రామ్ చేశాం. చేసినప్పుడు ఇప్పుడు మొక్కలు నాటే కార్యక్రమం చేద్దాం అనుకున్నాం. దానిలో పెద్దలు ఏమన్నారంటే మొక్కలు నాటే కార్యక్రమం మళ్ళీ మనము వర్షాకాలం వచ్చేటప్పుడు స్టార్ట్ చేస్తే మంచిదండి, ప్రస్తుతానికి వచ్చేసేసి మొక్కలు ఇద్దామని చెప్పేసి నేను పూణే నుంచి గులాబీ మొక్కలు తీసుకొచ్చి అందరికీ ఇచ్చాను. నేను ఒక 1500 మొక్కలు తెప్పించాను. వాళ్ళ హ్యాపీ, అసలు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఆ మొక్కలు ఇస్తే. అంటే ఉన్నారు పర్యావరణంలో మొక్కలు పెంచే వ్యక్తులు ఉన్నారు, ప్రకృతిని బాగు చేసుకుందాం తపన ఉంది. కానీ చాలా మందికి టైం లేకపోవడం అనేది ఉన్నవారు కొంచెము మనం ముందుకెళ్తే మన చేతి నుంచి ఏమైనా పడుతుందేమో అనేది అట్లా భయపడుతున్నారు కొంతమంది. యాక్చువల్లీ బెస్ట్ అయితే పబ్లిక్ నుంచి అయితే మార్పు కొంతవరకు ఉంది సార్. మార్పు అయితే సోషల్ యాక్టివిటీస్ లో మీకు బాగా సాటిస్ఫాక్షన్, పిల్లల చదువులకు ఏమైనా చేస్తా ఉన్నారా? నేను ఆల్రెడీ 2 పిల్లలు చదివిస్తున్నాను సార్. నేను ఇంటర్మీడియట్ పిల్లలు చదివిస్తున్నాను. వాళ్ళు కూడా నేను ఎలా తీసుకుంటున్నాను అంటే అది కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలు 10th క్లాస్ అయిన తర్వాత మంచి మెరిట్ ఉన్న పిల్లలు. అంటే వాళ్ళకు చదవాలనే తపన ఉంటుంది, చదువుతామంటే డబ్బు ఉండదు. మనకు ఖర్చు అయ్యేది డబ్బులు ఎప్పుడు ఇంటర్మీడియట్ నుంచి డబ్బులు స్టార్ట్ అవుతాయి, మన కాలేజ్ ఫీజులు ఇవన్నీ మొత్తం. అందుకని నేను ఏం చేస్తున్నానంటే గవర్నమెంట్ స్కూల్లో మంచి మెరిట్ వాచ్మెన్ పిల్లలు లేదంటే డ్రైవర్స్ పిల్లలు ఇట్లా ఎవరైతే పాపం వాళ్ళకు సపోర్ట్ ఆర్థికంగా వెనుకబడి ఉంటారో అలాంటి వాళ్ళని ఎంచుకునేసి నేను ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి ప్రతి సంవత్సరం 2 చదివిస్తున్నాను సార్. దాన్ని ఇంకా రాను కొంచెం పెంచుకుంటూ తీసుకెళ్తాను. విద్యాదానం అనేది మనకు యాక్చువల్లీ అన్నిటికన్నా చాలా సంతోషం ఇస్తుంది సార్. ఎందుకంటే వాళ్ళు చదువుకుంటే వాళ్ళు మళ్ళీ 10 మందికి మార్గం చూపిస్తారు. మేము చేసేప్పుడు చెప్తున్నాం పిల్లలకి, ఇప్పుడు చాలా మంది సమాజం మారిపోయింది, చదువుకొని బాగైన తర్వాత కరప్టెడ్ అవుతున్నారు, సాయం చేస్తలేరు, ఇలా కాదు, మీరు ఏ పొజిషన్ నుంచి వస్తుందో మీరు గుర్తుపెట్టుకోండి, మీకు మేము సాయం చేస్తున్నాం, మీరు 10 మందికి రేపు సాయం చేసేలాగా ఉండాలి అని చెప్తున్నాం. వాళ్ళకు కూడా పిల్లలు కూడా చెప్తున్నాం, చెప్పి సాయం చేస్తున్నాం. ఈ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ ఉన్న మున్సిపాలిటీలో విద్యా వైద్య సదుపాయాలు ఎట్లా ఉన్నాయి? దాని మీద ఏమైనా మీ సిటిజన్ కౌన్సిల్ ఏమైనా మీటింగ్ ఏర్పరచుకుందా ఏంటి? చాలా మంది మాకు రికమెండేషన్ ఇచ్చారు కాలనీస్ నుంచి, చాలా ఇబ్బంది పడుతున్నాము, ఇంతవరకు ఫాగింగ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఫాగింగ్ కూడా చేస్తలేరు, మూసి వాటర్ వచ్చేసి కిందికి చేరుకుంటుందో మనకి ఇబ్బంది అయిపోతుంది. ర్యాలీ కండక్ట్ చేసాము. ఏ అంశం మీద? కమిషనర్ గారు మేము ఆయిల్ బాల్స్ వేయిస్తున్నామండి, గుర్రపు డెక్క తీసేయిస్తున్నాము అని చెప్పేసి అన్నారు. ఆ గుర్రపు డెక్క కూడా తీస్తున్నామంటున్నారు, కానీ మంచినీటి వ్యవస్థ ఏంటి సిచ్యువేషన్? అసలు పైన వాళ్ళకి వస్తున్నాయి, హౌసెస్ తక్కువ ఉన్న ఆ లైన్లో కింద వాళ్ళకి నీళ్ళు సఫిషియెంట్ వస్తున్నాయి. అన్నెసర్లీ ఇట్లా వేయడం, ఛార్జెస్ వేయడము, వాళ్ళని భయభ్రాంతులు చేయడము. మీరైతే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కండక్ట్ చేస్తారా? ఏ పార్టీ అంటే మీకు కొంచెం ఇష్టంగా ఉంటుంది? రాష్ట్రంలో ఏదైతే కనుక నేను కూడా తిరిగాని చూశాను సార్, చాలా చోట్ల దుర్భర పరిస్థితులు ఉన్నాయి. యాక్చువల్లీ ఇప్పుడు వరంగల్ సైడ్ కానీ ఖమ్మం సైడ్ కానీ కొన్ని విలేజెస్లో అయితే కనుక కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్ గారు ఆయన ఇలాంటి వ్యక్తులు మీలాంటి వాళ్ళు పుష్ చేయడం అనిపించిందా? ప్రజల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల, సమాజం పట్ల అవగాహన ఉన్న వ్యక్తుల్ని తీసుకురావాలన్నది, యువతరాన్ని తీసుకురావాలన్నది. రాబోయే రోజుల్లో ఏ అంశాల మీద పోరాడబోతున్నారు? ఏ అంశాలలో ప్రజలు దగ్గర అవబోతున్నారు? వాటర్ సమస్య అనేది మెయిన్ తీర్చాలి సార్, తర్వాత రోడ్స్, తర్వాత దోమల సమస్య, తర్వాత ఆహ్లాదంగా ఉండడానికి పార్క్స్. ఇక్కడ సంబంధించి భూములు కబ్జాలు కానీ హైడ్రా కూల్చివేతల మీద మీ ఒపీనియన్ ఏంటి? హైడ్రా అనేది కొంతమేరకు యాక్చువల్లీ పేద ప్రజల మీద చూపిస్తున్నారు వాళ్ళ ప్రతాపం, పేద ప్రజల మీద కాదు సార్. ఎవరైతే ఓపెన్గా చెప్పాలంటే కనుక
ఓకే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.